క్లోర్పైరిఫాస్ డేంజర్ బెల్స్. ఇది దేని మీద చూడండి, ఇది మన కూరగాయల మీద ఆ పిచికారీ చేస్తారట. ఎందుకంటే అవి నిగనిగలాడడానికి, అవి ఫ్రెష్గా ఉన్నాయని తెలవడానికి. సో చూడండి, కూరగాయలు పండ్ల తోటలపై విచ్చలవిడిగా పిచికారీ, వాటిని తినడంతో దెబ్బతింటున్న నాడీ వ్యవస్థ, సడన్ బ్రెయిన్ స్ట్రోక్స్. దేశంలో ప్రతి 40 సెకండ్లకు ఒకరికి బ్రెయిన్ స్ట్రోక్, ప్రతి 4 నిమిషాలకు ఒక బ్రెయిన్ స్ట్రోక్ మరణం. ఇటీవల కాలంలో రాష్ట్రంలో పెరుగుతున్న కేసులు. ఇందుకు ప్రధాన కారణం కడుపులో క్లోరోపైరిఫాస్ అవశేషాలు చేరడమే. 40 దేశాల్లో ఇప్పటికే ఈ పురుగు మందుపై నిషేధం, మన దేశంలో నిషేధించాలంటూ పెరుగుతున్న డిమాండ్లు అంటూ చూస్తున్నాం. సో ప్రభుత్వాలు మారనంత వరకు ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ మీద ఇలాంటి చర్యలు కొనసాగుతూనే ఉంటాయి. ఇలాంటి ఏదైతే విషయాన్ని వాళ్ళు పిచికారీ చేస్తూనే ఉంటారో అది మానవాళికి ప్రమాదకరమని తెలుస్తూ ఉంది. సో ప్రభుత్వాలు ఎందుకు బ్యాన్ చేయవు దీన్ని? ప్రభుత్వాలు ఎందుకు ఈ ఫుడ్ కమిషన్ ఏం చేస్తూ ఉంది? ఫుడ్ కమిషన్ ఇలాంటి వాటిపైన రైడ్ చేయాలి కదా. ఎక్కడెక్కడైతే ఈ కూరగాయలు అమ్ముతున్నారో రైడ్ చేయాలి, వాటి క్వాలిటీ ఏంది టెస్ట్ చేయాలి కదా. ఎందుకు టెస్ట్ చేయలేకపోతున్నారు? పోనీ అన్నా ఇక ఏదైతే అది కానీ అన్నట్ట అంతే కదా, చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీటిపైన చర్యలు తీసుకున్నంత కాలం మానవులు చనిపోతూనే ఉంటారు. అది కారణం ఏంటంటే అనారోగ్య సమస్యలు అంటూనే ఉన్నారు. కానీ దానికి కారణం ఏంది? ఇలాంటి విషయాలు చిమ్ముతున్నారు కాబట్టి ఈ పరిస్థితి కనబడతా ఉంది. ప్రభుత్వాలు దీనిపైన ఒక టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేయాలి. ఎక్కడెక్కడైతే కూరగాయలు అమ్ముతున్నారో వాటిని టెస్ట్ చేయాలి. ఆ కూరగాయలు ఎక్కడి నుంచి వచ్చినా వాళ్ళని దొరకబట్టి ఇమీడియట్గా వాళ్ళని జైల్లో వేయాలి, కఠినమైన శిక్షలు విధించాలి. అప్పుడే మారుతుంది, అప్పుడే స్వచ్ఛమైన ఫుడ్ మనకు దొరుకుతుంది. కూరగాయలు పండ్ల తోటల్లో పరుగు మందుగా పిచికారీ చేస్తున్నటువంటి క్లోర్పైరిఫాస్ డేంజర్ బెల్ మోగిస్తున్నది. 40కి పైగా దేశాల్లో నిషేధం ఉన్నటువంటి ఈ పురుగు మందును మన దేశంలో మరీ ముఖ్యంగా మన రాష్ట్రంలో విచ్చలవిడిగా వాడుతున్నారు. మనం పండ్లు కూరగాయలు తినేటప్పుడు వాటితో పాటు ఈ రసాయన అవశేషాలు కూడా మన కడుపులోకి వెళ్లడంతో నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతున్నది. మతిమరుపు, పక్షవాతం, సడన్ బ్రెయిన్ స్ట్రోక్ కారణమవుతున్నది. దేశవ్యాప్తంగా ప్రతి 40 సెకండ్లకు ఒకరికి బ్రెయిన్ స్ట్రోక్ సంభవిస్తుండగా ప్రతి 4 నిమిషాలకు ఒక బ్రెయిన్ స్ట్రోక్ మరణం నమోదవుతుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ చెబుతున్నది. సో ఇలా దీని వాడకాన్ని నిషేధించడానికి 40 దేశాలు నిషేధించినాయి. మన భారతదేశం కూడా నిషేధిస్తే బాగుంటుందనేది మన యొక్క అభిప్రాయం. చూద్దాం మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటో చూడాల్సిన అవసరం అయితే ఉంది. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్